మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ లక్ష్యం వైపు వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసిన బీజేపీ రాబోయే జనరల్ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా పార్టీ అధ్యక్ష ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీ నారపరాజు రామచంద్రరావుకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే లక్ష్యం కోసం దాదాపు 4.5 దశాబ్దాలుగా పనిచేస్తున్న రామచంద్రరావు ఎంపికతో పార్టీ సిద్ధాంతంతో పాటు సిన్సియారిటీ ప్రయారిటీగా చెప్పకనే చెప్పింది. ఇక రామచంద్రరావు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి విషయంలో దూసుకుపోతూ, కార్యకర్తలను కలుపుకుంటూ, జిల్లాలో పర్యటిస్తూ, పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ రాబోయే ఎన్నికలకు క్యాడర్ను సంసిద్ధులను చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6% జనాభా ఉన్న బ్రాహ్మణులను రాజకీయంగా ఎదిగేందుకు ప్రోత్సహించడంతో పాటు వారికి సముచిత స్థానం ఇవ్వడం ద్వారా సామాజిక వర్గాన్ని తమ వైపు ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోని అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పిస్తూనే బీజేపీ ఈసారి బ్రాహ్మణులకు కూడా అవకాశం కల్పించి ప్రోత్సహించే పనిలో పడింది. దీని ద్వారా రాజకీయంగా అణగదొక్కబడుతున్న బ్రాహ్మణ సామాజిక వర్గంను ఎదిగేలా చేయడమే కాకుండా ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో ప్రయారిటీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన జనరల్ ఎన్నికల్లో పార్టీల తలరాతులు కేవలం 4-5% ఓట్ల తేడాతోనే గెలుపు ఓటములు నిర్ధారణైంది. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తూ అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే బ్రాహ్మణులకు కూడా స్థానం కల్పిస్తోంది. ఇప్పటికే పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తూ జాతీయ సభ్యురాలుగా గీతామూర్తి, రాష్ట్ర కమిటీ అమర్నాథ్ సారంగులతో పాటు కొందరికి స్థానం కల్పించగా, ఇక ప్రధానమైన ముఖ్య అధికార ప్రతినిధిగా పివి మనవడు ఎన్వి సుభాష్ కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక అధికార ప్రతినిధిగా సీనియర్ జర్నలిస్టు, పార్టీ సీనియర్ నాయకులు కప్పర ప్రసాదరావు, మీడియా ప్యానలిస్టుగా కపిలవాయి రవీందర్, ధార్మిక సెల్ కన్వీనర్గా అన్నావజ్జల సూర్యప్రకాష్, నిరంజన దేశాయ్లకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ నిర్ణయించింది. దీంతో పార్టీ పదవుల్లోకి బ్రాహ్మణుల జాబితా పెరుగుతోంది. అయితే రాజకీయంగా ఎదగడానికి పార్టీ పదవులే ప్రధాన భూమిక పోషిస్తూ ఉండగా, ప్రజా జీవితంలో నడుస్తూ ముందుకు సాగే వారికి మాత్రం ప్రజా ప్రతినిధులుగా నిలబడతారు అనేది సత్యం. ఏదేమైనా బీజేపీ వ్యూహాత్మక అడుగుల్లో భాగంగా బ్రాహ్మణులకు కూడా సముచిత స్థానం కల్పించడం హర్షణీయమే కదా. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు,
అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు. ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు. మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.